అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనకు వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశం. తల్లి, నీకోసం నేను స్వయంగా ఒక శుభవార్తను తెచ్చాను. ఖచ్చితంగా విను. ఈ అమ్మని అగౌరవపరచకు. ఖచ్చితంగా మనసు పెట్టి విని ఈ అమ్మని గౌరవిస్తావు కదూ అని అమ్మవారు మన కోసం వారాహ్యమ్మ వారు ఒక మంచి శుభవార్తనే తీసుకొచ్చారండి. ఇక ఈ యొక్క శుభవార్త ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం. బిడ్డ, నీ సమస్యలన్నీ, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా నీకు తొలగించే దారి చూపిస్తాను. ప్రతిరోజు ఈ అమ్మని మొక్కుతూ ఈ అమ్మని ఆరాధిస్తున్న నేను ఆదుకోకుండా ఎవరు ఆదుకుంటారు చెప్పు? ఖచ్చితంగా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, నీకు డబ్బుకున్న ఎటువంటి సమస్యలైనా నేను ఖచ్చితంగా తొలగిస్తాను. అమ్మ అని పిలుపు వింటే చాలు, నర్పవి అని పిలిస్తే చాలు, పంచదాసరి అని నన్ను ఆరాధిస్తే చాలు, వజ్రఘోషమని నాకు ముద్ర వేస్తే చాలు, నేను ఖచ్చితంగా వారిని నా బిడ్డలుగాను నా భక్తులుగాను నేను స్వీకరిస్తాను. నా మనసు అనేది వారికి ఎప్పుడూ వారి చుట్టూ తిరిగేలా చేస్తాను. ఇక నాపై ఎవరైతే ఆలోచన పెట్టి ఉంటారో వారికి అంతా శుభమే కల్పిస్తాను. ఇక ఈ అమ్మాట మనసు పెట్టి వింటావు కదా తల్లి, ఆలకించి విను. నీకు ఎలాంటి శుభవార్త అందుతుందో ఈ అమ్మ మాటలో స్వయంగా నువ్వు వినమ్మా. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం తెచ్చారు కదా. బిడ్డ, ఎలాంటి సందేహం అనేది లేకుండా విను. నువ్వు నన్ను అడిగావు కదా, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో, నీవు ఎందుకు ఈ అమ్మను పిలిచావో అని. ఖచ్చితంగా వాటికి సమాధానం ఇస్తాను. ఈ అమ్మ నీకు కావాల్సింది ఆలస్యం చేస్తున్నానని నా మీద కొంచెం అలిగావులే, కానీ ఏదో ఒక రూపంలో నీకు శుభవార్తలు కానీ, నీ సమస్యకు పరిష్కారం కానీ నేను చూపిస్తూ ఉంటాను. ఇప్పటి వరకు చెప్తూ వచ్చాను, అతి త్వరలో జరుగుతాయని. ఇక ఆలస్యం కాదు. ఆలస్యం చేయకుండా, బాధపడకుండా, నిన్ను బాధ పెట్టకుండా నీకు కావలసినవి నేను దగ్గర చేస్తాను. ఇక తప్పకుండా నేను చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా విను, ఆలకించు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంది. చాలా రోజుల తర్వాత ఈ మంచి శుభవార్త నీకు చెబుతున్నానమ్మా. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ చిన్న మాటను నువ్వు విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా పక్కన పెట్టి చాలా అంటే చాలా ఆనందంతో ఈ తల్లికి ధన్యవాదాలు చెప్తావు. ఈరోజు నా సందేశం నువ్వు ఖచ్చితంగా వింటున్నావు అంటే నీకు ఈ అమ్మ అనుగ్రహం దొరికినట్టే. నా అనుగ్రహం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది. ఏ సమస్యలు ఉన్నా, ఏ యొక్క క్లిష్ట పరిస్థితులు ఉన్నా నిన్ను కాపాడుక ఇంకెవరు కాపాడతారు చెప్పు? ఖచ్చితంగా నేను కాపాడుకుంటానమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు ఈ సందేశ రూపంలో నేను నీకు ఏం తెచ్చాను? నువ్వు కోరుకున్నటువంటి కాలం నీ ముందు నేను ఉంచబోతున్నాను. నన్ను ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి, తల్లి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక తప్పకుండా నెరవేరాలని చెప్పి ప్రతిరోజు నువ్వు అడుగుతున్నావు. అయితే అవును, నీ ప్రయత్నం నువ్వు తప్పకుండా చేస్తూ ఉన్నావులే. అలాగే చేస్తూ ఉండమ్మా. మిగతావన్నీ కూడా ఈ అమ్మ చూసుకుంటాను. ఈ అమ్మ నేను అన్నిటినీ నీకు చేసిస్తాను. వాటంతటా అన్నీ కూడా సరిగిపోయేలా, ఓటములు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ తొలగిపోతాయి. నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతుంది. అలాగే ధైర్యంగా కూడా ఉండు.
నిన్ను ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటానని నీకు నేను తెలియకపోవచ్చు, కానీ నీ మనసును అడుగు, తప్పకుండా చెబుతుంది. నిన్ను కాపాడుతుంది అని చెప్పి తప్పకుండా నీకు తెలుస్తుంది. నీ మనసు నీ కష్టాలను దూరం చేయటానికి నేను రాబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గాయపరుస్తున్నారని నువ్వు ఆలోచిస్తూ దిగులు చెందకు. నీకు నేను కీడు చేయాలని చూసి వారి నుంచి నేను తప్పకుండా కాపాడుతాను. వాళ్ళని నీకు నుంచి దూరం చేస్తాను. నేను కొన్ని సూచనలు నీకు పంపించబోతున్నాను. వాటి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు నీకు చెడు తలపెట్టబోతున్నారు, ఎవరు నిన్ను బాధ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు దూరంగా ఉంచడమే. వారితో విరోధం మాత్రం వద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంతేకాని వారితో వాగ్వాదం, పట్టింపులు అవేమీ వద్దు. నువ్వు పట్టనట్టుగా ఉండు. ఏదైనా మాట్లాడితే కేవలం దానికి తగినటువంటి సమాధానం చెప్పి ఊరుకో. అంతేకాని వారి విషయాలు మాత్రం నెత్తిన వేసుకొని అస్సలు నువ్వు ఇబ్బందులు పాలవద్దు. ఇక ఆర్థికపరమైన విషయాల గురించి ఎవరికీ చెప్పకు. వాటిని నేను చూసుకుంటాను కదా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ విషయాల గురించి ఎవరితో మాత్రం చెప్తే ముందు రోజుల్లో తెలిసి అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, నీకు కీడు తలపెట్టే విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళా నీ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడతారు. అది కేవలం నీ వేలుతో నీ కంటిని పొడుచుకున్నట్టే. నీ విషయాల గురించి కొంచెం తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండాలి. నీకు వద్ద 100 సమస్యలు ఉన్నాయి, కానీ నీ సంతోషం మాత్రం నీ మనసులో ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ప్రయత్నించు, ఫలితం ఆశించు. స్వార్థం లేకుండా ఉన్న నీ మనసు అంతా మంచి జరుగుతుంది. ఇక నీ యొక్క ఆర్థిక సమస్యలు ఆఖరి ఘట్టానికి వచ్చేసాయి బిడ్డ. ఎంతో సంతోషంగా ఉంది కదా. నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అన్నీ తీరిపోబోతున్నాయి. ఈ అమ్మ చెప్పేది నువ్వు విన్నావు అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నావని. ఇప్పుడు లేని వారికి సాయం చేస్తూ మూగజీవులను ఆదరిస్తూ ఉండు. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా నీకు చెప్తాను, ఆలకించు. అదేంటో తెలుసా? ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ మాట అనేది నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. అదేంటి అంటే, ఏ జీవికైనా ఏ ప్రాణికైనా మంచి చేస్తే ఆ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. బంగారం లాంటి జీవితాన్ని భగవంతుడు నీకు అందిస్తాడు. ఈ విషయాన్ని నీకు ఎందుకు పదే చెబుతున్నానో తెలుసా? ఎప్పటి నుండో ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం గురించి నువ్వు కోరుకుంటున్నావు కదా. అందుకే ఈ విషయాలన్నీ కూడా నీకు నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు మర్చిపోకుండా ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితమంతా నువ్వు సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉండాలని నేను నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను. అంతేకాదు, నువ్వు ఎలాంటి జీవితాన్నైతే ఈ అమ్మని కొడావో అలాంటి జీవితం నీకు అందిస్తాను. నీకు రెట్టింపు జీవిత సంతోషాన్ని అందిస్తాను. చెప్పాను కదా. ఇకపై నీ జీవితం నా బాధ్యత. సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉండబోతున్నావు. నీకున్న ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతున్నాయి. నీకోసం మంచి శుభవార్త వెతుక్కుంటూ వస్తుంది. ఆ శుభవార్త ఏంటో తెలుసా బిడ్డ? ఆ శుభవార్తను విన్న తర్వాత నీ మనసులో ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ శుభవార్త. ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావమ్మా అని అడిగి నువ్వే ధన్యవాదాలు తల్లి అని చెప్పుకుంటావు. నీకున్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరం అయిపోతున్నాయమ్మా. అవి మనసుకు సంబంధించినవి, డబ్బుకు సంబంధించింది, బంధువులకు సంబంధించింది, ఏవైనా కానీ అన్నీ దూరం అవుతున్నాయి. నీవు బాధపడుతున్నావు కదా. ఆ బాధకు రెట్టింపు సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నువ్వు వినే తీరుతావు నీ ఆనందాన్ని, నీ యొక్క శుభవార్తల్ని. నీకు ఈ తల్లి స్వయంగా నేను చెబుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో. నీకు కావలసినవన్నీ నేను అందించి నిన్ను సంతోషపెట్టడానికి ఈ తల్లి ఈరోజు నీకు వరాల జల్లు కురిపించడానికి వచ్చాను. ఈ అమ్మ దర్శన భాగ్యం ఎప్పుడైతే నువ్వు చేసుకోగలవో అది ఎక్కడైనా సరే, ఏ యొక్క దేవాలయంలో అయినా సరే ఈ అమ్మ దర్శనాన్ని చేసుకున్న నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఈ తల్లి నీకు అండగా ఉన్నానని స్వయంగా నీకే తెలుస్తుంది. ఈ అమ్మ అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఏదైనా సరే నువ్వు కోరి తెచ్చుకున్నటువంటి నీ జీవితాన్ని బంగారుమయంగా చేయటం నా బాధ్యత. అమ్మా, నాకు నీ దర్శన భాగ్యం కావాలి తల్లి. నా ఊరిలో దగ్గరలో నీ గుడి లేదమ్మా. ఎలా అనుకుంటావేమో. నీ ఇంటిలోనే ఫోటో రూపంలో, విగ్రహం రూపంలో లేదా దీపం రూపంలో ఎలా అయినా సరే నన్ను పూజించుకో బిడ్డ.
దీపంలో చూసుకొని నన్ను ఆరాధించినా నేను పలుకుతాను. ఎలా నా మీద నమ్మకం నువ్వు పెట్టుకుంటావో నీకు 100 రెట్లు ఆనందాన్నిస్తాను. నీ కోరిక తీరేటువంటి యోగం కల్పిస్తాను. అది ఏ కోరికైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, నీ బంధం కోసం కావచ్చు, నీ కోసమే కావచ్చు. ఎలా ఎవరి కోసమైనా కూడా నువ్వు కోరినటువంటి కోరిక, నీ కోసం నువ్వే కోరినటువంటి కోరిక, నీ కోసం నేను దాన్ని తీర్చిపెడతాను. నీ కోసం నేను మంచి శుభవార్తనైతే ఇస్తానమ్మా. ఆ శుభవార్తను తప్పకుండా ఆప్యాయంగా అందుకోవంటావు. ఆ తర్వాత ఈ అమ్మకు ధన్యవాదాలు చెప్పి చాలా ప్రేమతో చెప్తావు. నాకు చాలా రోజుల నుండి కొన్ని విషయాలు నా దగ్గర దూషిస్తూ ఉన్నావు కదా, నీ మనసులో చాలా అంటే చాలా దుర్భరంగా తయారైంది. ఆ విషయం కూడా నాకు తెలుసు తల్లి. నీకు నచ్చినటువంటి కష్టాల వలన, నీకున్నటువంటి బాధల వలన నన్ను ఆ దూషణ అనేది చెప్తున్నావులే. నా తల్లి నాకు ఏమీ చేయదు, నా జీవితం ఇంతే అని. కానీ నా బిడ్డలు ప్రేమతో పిలిచిన, నా భక్తులు ప్రేమతో ఆరాధించినా నేను ఖచ్చితంగా కరిగిపోతాను. జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, వరాల జల్లు కురిపిస్తాను. నువ్వు పొందుతావు తల్లి, ఆనందాన్ని పొందుతావు, ఈ అమ్మ ఆశీర్వాదం పొందుతావు. కాబట్టి నీ కర్మ ఫలితాల వల్ల నీ కోరిక కొన్నిసార్లు అడిగిన వెంటనే నెరవేరకపోవచ్చు. అందుకోసం నువ్వు ఈ అమ్మపై భక్తి చాలా కరుణతో ఉన్నా కానీ ఆ సమయంలో నా మీద కోపం వస్తుంది. కానీ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఆ మార్గంలో నేను నడుచుకుంటూ వెళ్ళు. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్న దైవాన్ని నిందిస్తూ ఉంటారు కొందరు. అదే పనిగా నిందించారని నిన్ను నేనేమీ అనటం లేదులే తల్లి. ప్రతి ఒక్క విషయం అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. కాబట్టి నీపై కోపాన్ని చూపించను కూడా. నువ్వు, నీ కుటుంబం, అలాగే ఎవరైతే ప్రేమగా అమ్మ అని పిలిచారో నా భక్తుల్ని, నా బిడ్డల్ని నేను కాపాడుకుంటాను. ఒక్క విషయంలో కూడా నాతో పంచుకుంటూ సదా ఈ అమ్మ నామస్మరణ చేస్తూ ఒక తల్లిగా, తండ్రిగా, బిడ్డగా నన్ను ఏ బంధంతో పిలుచుకున్నా ఆప్యాయంగా పిలిచిన నేను పలుకుతాను, తోడుగా ఉంటాను, నీ గెలుపుకి నాంది అవుతాను. ఈ అమ్మ దర్శనం అనేది అతి త్వరలో నీకు జరుగుతుంది. నీకు ఆ దర్శనానికి కావలసిన ఏర్పాట్లని కూడా త్వరలోనే ఖరారు చేస్తాను. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడబోతున్నారు. చెప్పాను కదా, ఇక నుంచి ఆలస్యమైనా కూడా అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. ఇక నీకున్న సంకటాలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తావు. ఒక పెద్ద అద్భుతమే నీ ముందు. ఇప్పుడు ఈ అమ్మవాకు అక్షరాల జరిగి తీరుతుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మ ఆశీర్వాదం నీకుండగా నీకు దిగిలెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.